JPS Techno Courses Medical Coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. సో అన్నపూర్ణ గారు నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఎంతోమందిని ఇండస్ట్రీలో ఒక పిల్లర్స్లా నిలబెట్టారు ఆయన. గొప్ప గొప్ప మహానుభావుల్ని పరిచయం చేశారు, గొప్ప గొప్ప సినిమాలు తీశారు, గొప్ప గొప్ప పాత్రల్ని సృష్టించారు ఆయన. ఒక ప్రపంచాన్ని నిజంగా చెప్పాలంటే ఆయనే సృష్టించారని చెప్పుకోవచ్చు. అలాంటి గొప్ప వ్యక్తి ఇక లేరు అని చెప్పడానికి కూడా బాధగా ఉంటుంది, 22 సంవత్సరాలు అయినా కానీ. బట్ ఈ 22 సంవత్సరాలు అయినప్పటికి కూడా జనరల్ గారు లేరనే మాట జీర్ణించుకోలేకపోయినా ఇప్పటికీ ఆయన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకునే ఉన్నారు. అంటే ఒక పక్క బాధగా ఉంటుంది వాళ్ళు అలా అడిగేటప్పటికీ, కానీ సంతోషం అనిపిస్తుంది. ఇన్నేళ్ళైనా వాళ్ళు మర్చిపోకుండా అంటే ఆయన ఇది ఎంత బాగా తీశారో అప్పుడు అనిపిస్తుంది అనమాట. బట్ మీరు కూడా ప్రతి అకేషన్కి వెళ్తుంటారు అనుకుంటా. ఆల్మోస్ట్ పిలిచిన వాళ్ళు తప్పకుండా వెళ్తానండి. పిలిస్తే పిలిస్తే వెళ్తాను, తప్పకుండా వెళ్తాను. నిన్న విశ్వనాథ్ గారి దీనికి వెళ్తే ఒక ఆవిడ వాళ్ళ అబ్బాయికి అమెరికాలో ఉంటారట, వాళ్ళ అబ్బాయికి చాలా ఇష్టంట. కొంచెం ఏదైనా అనిపిస్తే రంజాల గారు సినిమా పెట్టేసుకుని, వాడికి తెలుగు రాకపోయినా కూడా వాడు చూసేస్తాడట. అబ్బాయి చూసేస్తాడండి, మా అబ్బాయి వాడికి తెలుగు చదవడం అది రాకపోయినా చూసేస్తా, అక్కడ పుట్టి పెరిగిన అనమాట. అలా అంతలా జంజాల గారు అంటే ఇష్టం అండి, విపరీతమైన ఇష్టం అని చెప్పేటప్పటికి చాలా ఆనందం అనిపించింది. ఇంకా ఇలా కూడా బతుకున్నారు జంజాల గారు. సో అందరూ హృదయాలలో అనిపిస్తుంది. గ్రేట్ కదా, అది అందరికి రాదు. అంతే కదండి, అది అందరికి వస్తుంది. అది ఏదో భగవంతుడు ఇచ్చిన వరమే అనుకోవాలి మనం. బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక స్టార్ డైరెక్టర్ అయ్యో పెళ్లి చేసుకుంటే అదో లెక్క. బట్ ఏం లేనప్పుడే మీరు ఆయన జీవితంలోకి వచ్చారు కదా, అనుకున్నారా ఎప్పుడైనా కానీ? ఎప్పుడు అనుకోలేదు, అస్సలు అనుకోలేదు. మేము అసలు అలా అవుతామని అనుకోలేదు. మామూలుగా ఆయన ఏంటంటే మా మ్యారేజ్ అయ్యాక విజయవాడలోనే ఉన్నాం. తర్వాత ఆయన రాసిన సినిమా అదే నాటకం సంధ్యారంగంలో శంఖారాం అని, అది దాన్ని వేయడానికి వచ్చారు, మెడ్రాస్ వచ్చారు. అది సుభాన్ అని ఒక అసోసియేషన్, అక్కడ మెడ్రాస్లో ఒక సంఘం ఉండేది, దాంట్లో ఆయన పేరు సుభాన్ అనమాట. అక్కడ వేయడానికి వచ్చారు. వేయడానికి వచ్చినప్పుడు చూడడానికి శాంతకుమార్ గారు, పుల్లయ్య గారు, గుమ్మడి గారు, విశ్వనాథ్ గారు వీళ్ళంతా చూడడానికి వచ్చారట. వచ్చి వీళ్ళు అన్నారట, మీలో ఇంత ఇది ఉంది, మీరు ఎందుకు మెడ్రాస్ వచ్చేయకూడదు అని అన్నారట. అనేప్పటికీ కొంచెం ఎంతైనా డబ్బకం వచ్చేయడానికి భయం వేస్తుంది కదా, కొంచెం చూద్దాం కొన్నాళ్ళు అని చెప్పేసి ఆయన ఎంవి రఘు అని కెమెరామెన్గా పనిచేసేవాడు కదా, అతను ఈయన కన్నా ముందే వెళ్ళాడు విజయవాడ. సరే వాళ్ళ రూమ్లో కొన్నాళ్ళు ఉండి చూద్దామని చెప్పి వాళ్ళ రూమ్లో ఉండి, ఈ లోపల హనుమాన్ ప్రసాద్ గారని విజయవాడ అండి, ఆయన ఏదో రాయమంటే దేవుడు చేసిన బొమ్మలు, ఆ సినిమా వాళ్ళు దానికి స్క్రిప్ట్ రాశారు. ఫస్ట్ రాయడం అది రాశారు. ఈ లోపల అనుకోకుండా మేము మెడ్రాస్ వెళ్ళిపోవడం, విశ్వనాథ్ గారి ఇంటి ఎదురుకుండా ఇంట్లో మా మామగారు ఫ్రెండ్ ఎవరో ఆ ఇల్లు చూపించి ఆ ఇంట్లో దిగడం, విశ్వనాథ్ గారిని పరిచయం చేయడం, ఈయన మమ్మల్ని తీసుకెళ్ళి పరిచయం చేయడం, దాంతో సిరిసిరిమూవ ఫస్ట్ రాశారు. సిరిసిరిమూవతో మొదలైంది. ఆల్మోస్ట్ ఒక 400 పిక్చర్స్కి రైటర్గా అప్పటికి ఆల్మోస్ట్ చేశారు, రైటర్గా చేశారు. ఆయన డైరెక్షన్ రాకముందు 400 సినిమాలకు రాశారు. అంటే రోజుకి 8 ఉండేవి, 8 సినిమాలు రాయడం. స్క్రిప్ట్ వాళ్ళ షూటింగ్ మొదలైపోతే నా స్క్రిప్ట్ ఇచ్చేయండి అలా ఉండేదన్నమాట హడావిడి. ఒక్కొక్కళ్ళు హోటల్లో పెట్టేవారు, ఇంట్లో ఉంటే మళ్ళీ ఇంకా ఈ హడావిడితో రాయలేరని సెపరేట్గా పెట్టేస్తే ఆయన మా సినిమానే రాస్తారు అని అలా పెట్టేసేవారు కూడా. మీకు అనిపించిందా ఇదేంటి కొత్తగా పెళ్ళయింది, 2 సంవత్సరాలు అయింది అప్పటికి నాకు తెలిసి, చెన్నైకి వచ్చి బంధించేశారు జంజాల గారిని? అంటే మా అత్తగారు వాళ్ళు ఉండేవాళ్ళు, మా అత్తగారు మామగారు ఉండేవాళ్ళు, మేము అందరం విశ్వనాథ్ గారు, ఏడిది నాగేశ్వరరావు అందరం ఒకచోటే అనమాట ఇల్లు. అందుకని ఆయన హడావిడిలో ఆయన ఉండేవాళ్ళు, మేము లేడీస్ మేము కలిసేవాళ్ళం అనమాట. బట్ ఎక్కడ భయం అనిపించలేదమ్మా? ఇండస్ట్రీ అంటే ఇప్పటికీ భయపడుతూనే ఉంటారు, వెళ్తే సెటిల్ అవ్వరు, మంచి రోల్స్ పడవు, లేకపోతే ఏదన్నా ఫ్లాప్ అయిపోతే మళ్ళీ వెనక్కి తిరిగి రావటం కూడా చాలా కష్టం, అదే ఆలోచిస్తారు. ఆయన వెళ్ళేటప్పటికి ఎప్పుడు మీకు భయం అనిపించలేదు? అంటే లక్కీగా మాకు వెళ్ళి వెంటనే దగ్గర నుంచి ఇంకా అసలు వెనక్కి తిరిగి చూడలేదు, అలా ఫుల్ బిజీ అనమాట. అటు రాఘవేంద్రరావు గారి సినిమాలు, ఇటు విశ్వనాథ్ గారి సినిమాలు, ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్ అందరితోనూ రాశారండి. నాకు అంటే అందరి పేర్లు చెప్పలేను, చాలామంది డైరెక్టర్లు, మొత్తం బాపయ్య గారి దగ్గర నుంచి
రాశారనమాట. అందరు డైరెక్టర్లకి రాశారు. ఇప్పుడు ఉన్న డైరెక్టర్లు పాతకాలం డైరెక్టర్లు అందరికీ రాశారు. బట్ వెళ్ళిన కొత్తలో ఏమన్నా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? వెళ్తూనే మాకు సిరిసినిమా మొదలైపోయింది. వెళ్తూనే సిరిసినిమా మొదలైపోయిన తర్వాత విశ్వనాథ్ గారి సినిమాలు, ఆ తర్వాత రాఘవేంద్ర సినిమాలు, అడవి రాముడు ఇవన్నీ మొదలైపోయి అసలు ఎప్పుడు మేము ఇలాగా ఎందుకు వచ్చాము ఇక్కడికి ఇండస్ట్రీలోకి అని ఎప్పుడు అనుకోలేదు. అసలు యాక్టర్ అవుదామని వెళ్ళారా, డైరెక్టర్ అవుదామని వెళ్ళారా, రైటర్ అవుదామని వెళ్ళారా ఆయన అసలు ఇండస్ట్రీకి? అంటే ఆయనకి యాక్టర్ ఈ ఉద్దేశం కూడా ఉండేది, కానీ చూసాం కదా చిరంజీవి గారి రాయడం కామెడీ ఎక్కువ ఇష్టం అనమాట. ఎక్కువ కామెడీ ఇష్టం. ఆయన నాటకాలు కూడా ఎక్కువ కామెడీనవే. ఎక్ దిన్ కా సుల్తాన్, బహుకృత వేషం, కొంచెం బహుకృత వేషం సీరియస్ ఉంటుంది. ఎక్ దిన్ సుల్తాన్ అవి అవన్నీ కామెడీ రాశారు. కానీ ఆ కామెడీ ఇష్టం ఉండేది. రైటర్గాను ఎక్కువ, అంటే ఆయనకి రైటర్గా ఎక్కువ ఇష్టం ఈ యాక్టర్ కన్నాను. అలా అనుకోకుండా వెళ్ళడం, విశ్వనాథ్ గారు పరిచయం అవ్వడం, వాళ్ళ సినిమాలు మొదలుపెట్టడం, అలా అలా ఇండస్ట్రీకి తెలిసి అందరూ తర్వాత రాయించుకున్నారు. అందరూ రామారావు గారి సినిమాలు బాగా రాశారు. రామారావు గారు అందరికీ సజెషన్ చేసేవారు కూడా, జంజాల చేత రాయించుకోండి అని. అలా నాగేశ్వరరావు గారివి, రామారావు గారివి, కృష్ణ గారివి. ఈ చమత్కారం ఎక్కువ ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? బై బర్త్ ఉందా ఆయనకి? బై బర్తే అయ్యి ఉంటుంది. మామూలుగా కూడా ఇప్పుడు నేను ఒత్తులతో ఏదైనా ఒత్తులు లేకుండా మాట్లాడానుకోండి, ఏంటి ఒత్తుల్లో పక్కన పెట్టుకో అనేవారు. అలా అంటే నవ్వు, అటు సీరియస్ కాదు, నవ్వు కాదు, అలా అనేసేవారు అనమాట. అంటే ఒత్తుల్లో పక్కన పెట్టుకో, ఏంటి ఒత్తులు లేకుండా మాట్లాడతావు ఏంటి? ఎవరైనా మా అత్తగారైనా నేనైనా అలా చెప్పేసేవారు అనమాట. సరిగ్గా తెలుగు మాట్లాడకపోతే ఆయన నచ్చేది కాదు. తెలుగు భాషకి ఊపు తెప్పించింది ఆయన ఒక రకంగా చెప్పాలంటే. అప్పటి వరకు ఒక ట్రెండ్ నడిచింది ఇండస్ట్రీలో. బట్ జనరల్ గారు ఎప్పుడైతే మెగాఫోన్ పట్టుకున్నారో ఒక డైరెక్టర్గా మళ్ళీ ఇంకొక ట్రెండ్ సెట్ చేశారు అప్పటికి కూడా. చాలా మందికి సినిమా ఫీల్డ్లో కూడా నరేష్ వీళ్ళందరికీ పాపం తను తమిళ్లో చదువుకుని, ఇంగ్లీషు స్కూల్లో చదువుకుని తెలుగు బాగా రాదు, నేర్పించేవారు. నువ్వు ఇలా పలకాలి, అలా పలకూడదు, ఇలా అక్షరాలు నేర్పించినట్టు అక్షరాలు దిద్దుతారే స్కూల్లో టీచరు, అలా దిద్దిచ్చే అతనితో మాట్లాడిచ్చేవారు. అంతలాగా ఫస్ట్ సినిమా బాలుగారి చేత డబ్బింగ్ చెప్పించారు. తర్వాత నుంచి నువ్వు బాలుగారే అన్నట్ట, నరేష్ నువ్వు చాలా బాగా చేస్తున్నావు, నీ ఇది నువ్వే చెప్పుకుంటే బాగుంటుంది డబ్బింగు అని చెప్పేసి బాలుగారు అన్నట్టు. అప్పుడు పట్టుబట్టి తను బాగా నేర్చుకున్నాడు, తెలుగు బాగా నేర్చుకుని తెలుగు తను డబ్బింగ్ చెప్పుకునేవాడు అనమాట. అలా అంతలా నేర్పించేవారు. కానీ నాటకాల్లోనండి ఎవరైనా ఒక వేశారనుకోండి ఏదైనా వేషం, ఆయన చూస్తే అది బాగుంటే వాళ్ళని తీసుకొచ్చేసేవారు, వాళ్ళని తీసుకొచ్చి సినిమాలు పెట్టేవారు. ఓకే, అంత ఆర్టిస్టులని చాలా ఉండేది ఆయనకి. అలా బ్రహ్మానందం గారు ఎక్కడ కనిపించారు? జనరల్ రైటర్ ఆయన ఆదివిష్ణు గారిని ఆయన పరిచయం చేశారు. పరిచయం చేసి ఆయన అక్కడ అత్తిల్లో లెక్చరర్గా పనిచేసేవారు కదా, అలా పరిచయం చేసి మాట్లాడి తర్వాత అనుకోకుండా అలా బాగుంది, బాగా చేస్తున్నాడని చెప్పేసి అహనా పెళ్ళంట్లో పెట్టడం అయింది. అక్కడి నుంచి ఇంకా ఆయన బాగా చేశారు. తర్వాత బోల్డ్ సినిమాలు చేయడం మొదలెట్టారు.